వచ్చేస్తున్నారు సుడిగాలి సుధి along with the stage. Let's welcome them. ఎక్కుతలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నేను మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు అందరికీ అపరిచితుడు, కానీ రీసెంట్ గా నేను మారిపోయాను. నా మార్పు కారణం ఏంటో తెలుసా? లవ్ మ్యారేజ్. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అది చంద్రముఖి. పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడయ్యాను, మొగుడైన తర్వాత కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెట్టాను. పెళ్ళైన తర్వాత అపరిచితుడు ఏంటి, ఆడ అమ్మ మొగుడైనా సారీ వాళ్ళ మమ్మీ హస్బెండ్ అయినా సరే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నేను సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాను. నా శాలరీ ఎంతో తెలుసా? ₹1,00,000. టీడీఎస్లు గీడీఎస్లు అన్ని పోగా 1200 వస్తుంది. అచ్చటిగా భార్య దగ్గరికి వెళ్ళాలి, అది ఇంట్లో కష్టపడుతూ ఉండుంటది. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఏంటి చంద్రముఖిలా సాఫ్ట్ గా గిన్నెలు దొమ్ముకుంటూ బట్టలు పిండుకుంటూ అనుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత చంద్రముఖినైనా చంద్రముఖి అమ్మ రష్మినా సరే గిన్నెలు దొమ్మాల్సిందే, బట్టలు పిండాల్సిందే. మా ఆయన వచ్చే టైం ఇంకా రావట్లేంటి? ఏంటి వచ్చేసారా? చిచి నువ్వు నాకు దండం పట్టివేంటే? మీరు నాకు దండం పెట్టండి. చిచి 100 పడిపోయింది తీస్తున్నా. నీ ఇంకా అదే వంకోసం నీ వంగాను. ఇదిగో ఏంటండి ఇది? లోపల పెట్టు. అవును, మీరు ఏ జాబ్ చేస్తున్నాండి? నేను సాఫ్ట్వేర్ హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే ఏంటి? కెమెరా రంపం. అదే హెచ్ఆర్ అంటే సాఫ్ట్వేర్ కి బాగా మంచి అందరికి ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. వెరీ గుడ్. ఇదిగో ఈ చెక్ తీసి వెళ్ళి డిపాజిట్ చేయి. అదేంటి ₹1,00,000 జీతం కదా 1200 వచ్చిందండి? ఏం చెప్తావే, పాత మేనేజ్ అయ్యో 10,000 తీసుకున్నావు టీడీఎస్ అని, ఇలా తీసుకుంటారు కూడా అర్థం కావట్లేదు. సరే ఏం తీసుకురమ్మంటారు? ఏదో ఒకటి తీసుకురా. ఏదో ఒకటి తీసుకురమ్మంటారా? తీసుకోండి. ఏంటిది? రిమోట్. రిమోట్ ఎందుకు ఇచ్చావు? ఏదో ఒకటి తీసుకురమ్మన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎల్టీ తీసుకుంటా. చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు. సారీ 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 మర్చిపోయాను. నీ చేతులు అంటే కందిపోయి అలాగా? కందిపప్పు చేసానండి. కందిపప్పు చేసావా? ఒక్కసారి చేతులు చూపించు ప్లీజ్. వద్దండి. చేతులు కలిపి నా దగ్గర ఏదో దాసరం. ఒకసారి పెళ్ళి ఒక ముందు అంతా బాగుండేది అనుకుంటూ ఎలా అయిపోయావే. చచ్చి నేను ఏంటి ఎంత పెళ్ళని సరిగ్గా చూసుకోలేకపోతున్నానా? అరే మళ్ళీ స్ప్లిట్ పర్సనల్ రోగం వచ్చినట్టుంది. ఏమండి తిరిగా పెళ్ళాన్ని సరిగ్గా చూసుకో. నాకోటి ఈ టాబ్లెట్ వేసుకోపోతే సరిగ్గా ఇది పని చేయదు. అవునండి. సరే అమ్మాయిని అబ్బాయిని పండక్కి రమ్మని చెప్పాను అన్న, పిలిచావు లేదా? పిలిచానండి, వస్తున్నా. ఏది ఎక్కడ ఉన్నది? పిల్లి త్వరగా. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అడ్డు లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ. ఏంటమ్మా ఆడమ్మ కలిసి వచ్చాను ఒక్కదాని వచ్చావు? ఆడగటప్లో ఉన్న మగాన్ని నేనేగా. ఇయ్యొద్దు. అల్లుడు ఎక్కడా? అమ్మా నాన్న కదా. నాన్న మీ అల్లుడు డోయలు కొడుతున్నా. కొడుతున్నాడా? ఎంత దుర్గోస్తమి ఎవరో సాంబలకపోడా. నీ అమ్మ సాంబార్ వద్దే, వాళ్ళ దుర్గాష్టమి సాంబార్ అంటావు. ఏదైనా పప్పు గుప్పు చేయగో. ట్యాబ్లెట్ వేసుకో. అల్లుడు కొడతాడా? ఎందుకు కొడతాడమ్మా? పొద్దున్నే 10 o'clock లేపేస్తున్నా. ఓ మై గాడ్, ఎలా వచ్చాడు ఇంటికి? ఆటోలో వచ్చా. ఓకే, అల్లుడు ఎలా వస్తున్నాడు? అదిగో. స్కిట్ ఎవరు రాశారు? నేనే. నీ గెటప్ ఏంటి? సూపర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఆర్డర్ పెట్టుకుంటారా మంది పైన? సూపర్ మ్యాన్ కి ఇది మాస్క్ ఉండదా? సూపర్ మ్యాన్ కి మాస్క్ ఉంటుందని ఎవడరా చెప్పింది? మళ్ళీ అదేంటి అల్లుడు గారు, మీరు సూపర్ మ్యాన్ కదా? సూపర్ మ్యాన్. పైన వాళ్ళగా కింద నుంచి వచ్చారేంటి? పైన ట్రాఫిక్ జామ్ అని చెప్పి కింద నుండి వచ్చేసా. ఫోన్ వస్తుంది. హలో చెప్పండి. నేను
సూపర్ మ్యాన్ మాట్లాడుతున్నా. బ్యాంకాక్ లో ఫ్లైట్ ల్యాండ్ అవడం ఇబ్బంది అవుతుంది, వచ్చి కాపాడాలా. నీ పండకి అత్తరింటికి వచ్చాను, మా పిఎన్ పంపిస్తాను, పేమెంట్ మాట్లాడండి. 50,000 30,000కి తగ్గేది లేదండి. చెప్తే అర్థం 60,000 అంటారండి. మీరు మనిషి అర్థం పోతా ఫోన్ పెట్టండి. 60,000 అంట. ఏంటండి అల్లుడు గారు 30,000 కంటే 60,000 ఎక్కువ కదా. ఓ నీ ఎర్రి పప్ప, 60,000 టీడీస్ ఎంత కట్టవుద్ది? 60,000 10% అంటే 6,000. 30,000 3,000. 3,000 బెటర్ కదా. అల్లుడు గారు ఒక పని చేయండి, 10,000 అడగండి, 1000 కట్టేది. సూపర్ మంచి idea. అవునవును కరెక్టే. పండగకి వచ్చావు మరి, ఏం లేవా పండగ బట్టలు లేవు మాకు? పెట్టారండి. ఏంటో రాయరా, మీరు ఏమిచ్చిన ఇదే కదా వేసుకునేది పైన, అందుకే ఇదే పెట్టాం. ఎవరిది? ఇది తిరుపతి ప్రకాష్. ఇది తీసుకెళ్ళి సామ్య రెంట్కి. అదేంటండి టెంట్లు వేసుకుంటారు వాళ్ళు. అలా అంటారేంటి? ఏమైంది దీనికి? లేకపోతే ఏంటండి, ఈ క్లాత్ తో మన నలుగురం బట్టలు కుట్టించుకోవచ్చు. సారీ అండి, ఇంక నుంచి ఇలాంటి తప్పు చేయను. చూసుకోండి కొంచెం. అల్లుడు గారు నాకు చిన్న డౌట్ వచ్చింది. మీరు టాయిలెట్ వస్తే ఏం చేస్తారు? పోసుకుంటాను. ఎవడన్నా టాయిలెట్ వస్తే పోసుకుంటారు? మీరు మొత్తం కవర్ అయిపోయి ఉంటారు కదా, ఎలా పోసుకుంటారండి? అలాగే పోసేసుకుంటాను. ఛీ, మరి పక్కన స్మెల్ రాదా? నీకు వచ్చిందండి ఇప్పుడు? నాకు రాలేదే. లోపల డైపర్ ఉంటది. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, చెప్పాను కదండి 30,000 అని, మళ్ళీ 75 అంటారు మీరు. లాస్ట్ అండ్ ఫైనల్ 25. ఓకే ఫోన్ పెట్టే. 80 అంటే మళ్ళీ నువ్వు. అల్లుడు గారు 80 ఓకే, ఒప్పించుకోండి. ఎక్కువ 80 అంటే ఒప్పించుకోనా? ఆ. పక్కా? నాకు ఓకే. Yes. సరే 80 ఓకే, మా గారు వస్తారు తీసుకెళ్ళండి. లేకపోతే ఏంటండి మీకు డీటెయిల్స్ పోతుంది, ఎవరు తెలుసు మీకు? హలో చెప్పండి, సూపర్ అని ఆడుతున్నాను. ఏంటి మీ అమ్మాయికి పెళ్ళి సంవత్సరం అయింది, మీ అల్లుడు గారు లేరు, పిల్లలు కావాలా? నేను వస్తాను. 30,000 అవుతుందండి. 30,000 ఎందుకండి, ఫ్రీ, నేను వస్తా. హలో, అడ్రస్ చెప్పండి. ఎక్కడ? దేనికి చెప్పారు అర్థమైంది అంతకి? ఏం చెప్పారండి? ఆ లాయన్ మిస్ సంవత్సరం అయిందట. 30,000 ఇస్తే ఎత్తికి పెట్టాలి ఊరంతా తిరిగి. ఎత్తికి పెట్టాలా? వెళ్ళి టీ కాఫీ పట్టండి. నువ్వు కాళ్ళలోకి వచ్చి అయ్య గారు ఇలా రండి ఒకసారి. మీకు అప్పుడప్పుడు ఏదో వస్తుంటదంట మధ్య మధ్యలో. అది స్ప్లిట్ పర్సనల్ అండి. అది ఎప్పుడో ఎంతమంది పెళ్లి అవ్వనప్పుడు మంచి ఊపులో ఉండే రక్తం అది. అప్పుడు ఇప్పుడు పెళ్లి అయిపోయి కాంప్రమైజ్ అయిపోయిందండి అన్ని. ఓకే, ఇది ఒకసారి బయట రమ్మని చెప్పండి ఒకసారి. ఇప్పుడు రాదండి. అది ఏదన్నా జరగకూడదు జరిగినా, లేకపోతే ఎవరన్నా తప్పు చేసినా, లంచం తీసుకున్నా, అలాంటి వాటికి నాకు ఆ లోపల ఉన్నాడు బయటకు వస్తా ఉంటాడు అనమాట. అవునా? నిజమా? అవును. ట్రై చేయాలి. ఎందుకు లేండి అల్లుడు గారు, కాంప్రమైజ్ అయిపోయాను కదా ఇప్పుడు. సరదాగా వదిలేండి. మీరు కొంచెం మీరు అమ్మాయితోని హ్యాపీగా ఉండి అమ్మాయిని బాగా చూసుకుంటుంటే. మా గురించి వద్దండి, మీరు హ్యాపీగా ఉండాలి, మా అమ్మాయిని జాగ్రత్త. ఒకసారి నీ తల్లి నిన్నేరా, నా పెళ్ళమే చెయ్యేస్తావేంట్రా చెత్తరాలా? పైకెత్తండి. ఏంటి అత్తయ్య గారు, ఏది ఒక్కసారి వస్తుందా? గరుడ పురాణంలో ఉన్న విధంగా నువ్వు శిక్షించబడతావు. ఏ పురాణం రా? గరుడ పురాణం. ఎప్పుడు? తోం 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 దా తోం ఇగో. మా దగ్గర ఒక ఫోన్ వస్తుంది, పర్సనల్ ఫోన్, పక్కన మాడుకొస్తా. ఒక్క ఫోన్ అండి. ఓకే. హలో సీను, యాసిడ్ గెటప్ నేను వేస్తాను రా. మళ్ళీ పేరు నాకే వచ్చింది. వస్తే నీకు రావాలి, నాకు రావాలి. అది జస్ట్ నీకెలా వస్తున్నా పేరు? వచ్చి నాకేం తెలుసురా, నాకు రావాలి కదా. పెళ్లి ఎవరిని చేసుకున్నావు, ఎవడింట్లో కాపురం చేస్తున్నావు నువ్వు? తెలుగు మాట్లాడు. అరే జడ్జిమెంట్ చేసుకుని చాలా కాపండి రా. సీను మాకు ఫినిషింగ్ నచ్చలా, మేడం ఇంకొక ఫినిష్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. రోజా గారు ఎండింగ్ నచ్చిందా? సాటిస్ఫైడా? నాకైతే ఫస్ట్ అవినాష్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. తోమ్ 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 చాలా బాగుంది.
నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ స్పైడర్ మ్యాన్ గెటప్ లో సూపర్ మ్యాన్, అలాగే టీడీఎస్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ డబ్బులు టీడీఎస్ పోతాయి కాబట్టి అది ఒకటి బాగా నచ్చింది నాకు. అది మిగతా స్కిట్ అంతా ఓకే, గుడ్.